ఎస్ఆర్ ప్రక్రియను తెలుగుదేశం పార్టీ హైజాక్ చేస్తోందని మాజీ మంత్రి శైలజనాథ్ తనయుడు సింగనమల వైసీపీ యూత్ లీడర్ సాకే రుత్విక్ అన్నారు. సింగనమల మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియ మొత్తం అనుమానాస్పదంగా మారిందన్నారు. అసలు ఈ ప్రక్రియను చేసే బిఎల్ఓలకే దీని మీద అవగాహన లేదన్నారు. ఏమైనా అనుమానాలు ఉంటే ఎవరిని అడగాలో తెలియని పరిస్థితి ఉందన్నారు. అసలు సరైన ట్రైనింగ్ ఇవ్వకుండా ఇంత పెద్ద ప్రక్రియను ఎలా చేస్తున్నారో అర్థం కావడం లేదు. కనీసం జిల్లా కలెక్టర్ అయినా దీనికి సమాధానం చెప్పాలన్నారు. ఈ ప్రక్రియపై అనేక అనుమానాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేయకుండా ఇది సజావుగా నిర్వహించే అవకాశమే లేదన్నారు. క్షేత్ర స్థాయిలోనే ఇన్ని తప్పిదాలు ఉంటే ఇక అంతిమంగా ఓటర్ జాబితా ఎలా పారదర్శకంగా ఉంటుందని ప్రశ్నించారు. ప్రతి పౌరుడు ప్రాథమిక హక్కు అయిన ఓటును లేకుండా చేయాలనే ప్రయత్నం కనిపిస్తోందన్నారు. దీనిని టీడీపీ నేతలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని విమర్శించారు. అందరికీ నమస్కారం. ఈ 15 నుంచి స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పటి నుంచి అధికార పార్టీ దాన్ని హైజాక్ చేసే ప్రయత్నంలో ఉంది. మై టీడీపీ యాప్ కావచ్చు, అది కాకుండా ఇప్పుడు దాకా బిఎల్ఓలకి ప్రాపర్ ట్రైనింగ్ కూడా అవ్వలేదు. ఏ బిఎల్ఓ మాట చెప్పిన మాట ఇంకో బిఎల్ఓ చెప్పట్లేదు. పేపర్ ఎలా నింపాలా అన్న విషయం కూడా బిఎల్ఓకి మధ్యలో సరైన ఇన్ఫర్మేషన్ లేదు. అది కాకుండా ఎంఆర్ఓలు కానీ కలెక్టర్లు కానీ ఎవరు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం లేదు. ఏదైనా ఒక డౌట్ వచ్చినా కానీ ఆ డౌట్ ఎవరి ముందు అడగాలో కూడా తెలియదు. ఏమన్నా టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయండి అంటాడు. ఈడే ఉన్న ఆఫీసర్కి ఆ ట్రైనింగ్ ఇస్తే ఏదో మేము చేసుకుంటాం కదా. అవి కాకుండా రోజుకి ఎంతమందిని చేశారన్న లెక్క వాళ్ళకు ఉంటుంది. దాని కూడా డాష్ బోర్డ్ కూడా ఇవ్వచ్చు. దాని గురించి ఎవరేం మాట్లాడట్లేదు. అవే కాకుండా ఇప్పుడు ఒక పేపర్ ఉంది, 2002కు ఒక ప్రక్రియ అంటున్నారు, 2002 తర్వాత ఓటర్ లిస్ట్ లో ఉండే వాళ్ళకి వేరే లిస్ట్ అంటున్నారు. ఏ విషయం మీద మీరు బిఎల్ఓలకి ట్రైనింగ్ ఇవ్వకుండా వాళ్ళకి సరైన అవగాహన ఇప్పించకుండా ఎలా ఈ ప్రక్రియ పోతుంది అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇది సుజావుగా జరగకూడదని మీకు ఏమైనా కోరిక ఉందేమో అని నా ఆలోచన. దీంట్లో ఎప్పుడు వాళ్ళు ఏ తప్పు చేసినా ఆ తప్పుని క్యాపిటలైజ్ చేసుకునే ఉద్దేశంలో మీరున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆల్రెడీ ఒక యాప్ని తీసుకొని ఆ యాప్ నుంచి ఎన్నికల ప్రక్రియ ఇప్పటి నుంచే ఎన్నికల్ని హైజాక్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. దాన్ని మళ్ళా మూసేసినామంటున్నారు, ఎంతవరకు వాళ్ళకే తెలియాలా. ఇది కూడా కాకుండా నేను నిన్న 15 బూత్లకు వెళ్ళాను అందాజ్ మీద అటు ఇటుగా. ఏ ఒక్కరు కానీ ఎన్యూమరేషన్ సర్టిఫికేట్ ఎట్లా నింపాలి అంటే ఒకరు చెప్పిన మాట ఇంకోటి చెప్పట్లేదు, వాళ్ళు చెప్పిన మాట ఇంకోటి చెప్పట్లేదు. మీరు నాకు ఇచ్చిన పేపర్ చినిగిపోతే లేకపోతే ఏమన్నా అయితే ఏం చేయాలి, దీని ఏమన్నా ఇంకో పేపర్ ఇస్తారా అంటే దాని మీద కూడా ఎటువంటి అవగాహన లేదు. ఇంత అవగాహన లేకుండా యంత్రాంగాన్ని మీరు పనిలో పెట్టి మనిషికున్న భారతీయుడికున్న ప్రాథమిక హక్కైన ఓటును కూడా వాళ్ళ దగ్గర నుంచి లాక్కునే పని చేయడం చాలా తప్పు. మనం వెస్ట్ బెంగాల్లో చూసాము, మనం తమిళనాడులో చూసాము, రకరకాల స్టేట్స్ లో అవకతవకలు మనం చూస్తూనే ఉన్నాము. అది మన దగ్గర జరగకుండా ఉండాలంటే మనము వీటన్నిటి విషయాల గురించి మనకు తెలిసి ఉండాలా. కానీ ప్రజల్ని చైతన్యం చేయాలంటే ముందరాడికి వచ్చిన ఆఫీసర్కి ఏమైనా తెలిసి ఉండాలి కదా. వాళ్ళకి ఏమన్నా అర్థమై ఉండాలా, వాళ్ళు ఏమైనా చెప్పాలనుకున్న విషయాన్ని జనాలకు చెప్పగలగాల. ఎవరు మొదలు పెట్టలేదు. 15వ తారీఖు మొదలు పెట్టాలా, 70% ప్రదేశాల్లో మొదలు పెట్టలేదు. ఇది కేవలం ఎందుకంటే బిఎల్ఓకి దాని మీద సరిపోయిన అవగాహన లేకపోవడమే. అయినా కానీ రాష్ట్ర గవర్నమెంట్ కానీ ఇక్కడ ఉన్న అధికారుల యంత్రాంగం కానీ దాన్ని ఎలాగా డీల్ చేయాలన్న ఆలోచనే లేదు వాళ్ళకు. ఇప్పుడు చెప్తున్నాను, ఈ ప్రాథమిక హక్కును కాపాడాలి అంటే అసలు గ్రాస్ రూట్ లెవెల్లోనే మీరు తప్పులు చేస్తా ఉంటే పైకి పోయే దగ్గర నుంచి మేము ట్రాన్స్పరెన్సీ ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం మీ దగ్గర నుంచి. మీరు చేస్తున్నవన్నీ ఇది తప్పు. ఫస్ట్ అందరినీ తీసుకెళ్లి వాళ్ళకి ఎలా చేయాలా ఈ ప్రక్రియ, దీంట్లో ఏమి తప్పులు ఉంటాయి, ఏమి రైట్లు ఉంటాయి, జనాలకి అవగాహన ఇచ్చి ఇవన్నీ ఇచ్చి ముందరికి తీసుకెళ్తే ముందరికి వెళ్తుంది. కానీ ఇలాగ అవకతవకలు లేకపోతే గవర్నమెంట్ కి సరిపోయేటట్టు ఆల్మోస్ట్ బిఎల్ఓల దగ్గర టీడీపీ నాయకులు ఎక్కువ తిరుగుతున్నారని చెప్తా ఉన్నారు బయట చోట్ల. అది కాకుండా ఈ తప్పుడు యాప్లు తప్పుడు ఆలోచనలు మానేసి ఫస్ట్ బిఎల్ఓలు అందరికీ సరైన ట్రైనింగ్ ఇచ్చి జనాలకు అవగాహన ఇచ్చి దీన్ని ముందరకు తీసుకెళ్తే బాగుంటుంది తప్ప దీన్ని ఎలక్షన్లు గెలిచేకి ఒక టూల్ లాగానో ఒక అస్త్రం లాగానో గవర్నమెంట్ వాడకూడదని మేము కోరుకుంటున్నాము. అదే కాకుండా బిఎల్ఓలకు కూడా సరైన సమాచారం అందాలా, వాళ్ళని టైంకు ఫోన్ చేస్తారా, లేదా ఒక గైడ్ లైన్స్ అనేవి చెప్పుకోవాలా. వాళ్ళు ఇవి ఇలా మనం ముందరికి వెళ్తామన్న విషయాన్ని బిఎల్ఏలకు చెప్పగలగాల. అప్పుడు మాత్రమే ఇది సరిగ్గా ఉంటుంది. లేదనుకొని దీన్ని ముందర తీసుకెళ్తే కష్టం. ఇది కేవలం ఒక గవర్నమెంట్ కో ఒక పార్టీకో సంబంధించిన విషయం కాదు. డెమోక్రసీని కాపాడుకోవాల్సిన రోజు వచ్చింది ఈ రోజు. ఆ డెమోక్రసీని మనం కాపాడుకోవాలంటే, రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలంటే ఈ సుజావుగా జరిగేటట్టు జనాలు చూడాలి. దీని మీద ఎటువంటి అనుమానం లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని కోరుకుంటున్నాను.